హాయ్ గాయ్స్, మనమైతే ఈరోజైతే కొత్త బైక్ అయితే కొనబోతున్నాం అనమాట. ఎందుకంటే మన శేషన్ గారు అయితే జనన్న కొత్త బైక్ కొందామని చెప్తున్నాం. యాక్చువల్గా మన దగ్గర ఆల్రెడీ ఒక బైక్ అయితే ఉంది, పాత బైకు. కాకపోతే ఇది పాతకాలం బైకు, ఎక్కువ మైలేజ్ అయితే ఇది. అందుకే ఈసారి అయితే సూపర్ బైక్ అయితే కొనుక్కుందామని అనుకుంటున్నాం. ఈసారి అయితే మనమైతే ఒక మంచి బండి అయితే కొనుక్కుందాం అని అనుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు జానన్న బైక్ ఎందుకు కొనుక్కున్నామని చెప్తున్నాడు అంటే మా సీమన్ బాబాయ్ కొత్త బైకులన్నీ తెప్పించాడు. ఒక బైక్ షోరూమ్ అయితే ఓపెన్ చేశాడు, దానికోసమే. అవును గాయస్, జానన్న మనం ఖచ్చితంగా రెడ్ కలర్ బైక్ అయితే కొనాలా. నీకు తెలుసు కదా, రెడ్ కలర్ అంటే నా ఫేవరెట్ అని. సరే రా, నువ్వు చెప్పినట్టే ఉందాంరా. ఓకే జానా. రే షించాన్, ఇక్కడ నువ్వు అన్నట్లే రెడ్ కలర్ బైక్ ఉందిరా, కానీ అంత బాగా అయితే లేదు. ఈ బైక్ కానీ అంత బాగా అయితే లేదు, కొంచెమే బాగుంది. ఈ బైక్ వచ్చేసి ఇది బాగుంది, బట్ అక్కడ 82 అనేది ఇంకా అక్కడ వచ్చేస్తుంది అనమాట. జానన్న ఇక్కడ చూడు, ఎంతమంది అమ్మాయిలు. జానన్న ఇక్కడ చూడుగా, చెప్పి అమ్మాయిలు అనుకుంటా. రే అట్లా అనకరా షిన్చాన్, నన్నేం చేయరు, నిన్నే పట్టుకుపోతారా షిన్చాన్ వాళ్ళు. ఏం జానన్న, నీ ముందట చెప్తా. సర్లే కానీ మనం వచ్చింది బైకులు కొనేకి, ఫస్ట్ బైకులు కొందాంపా. ఈసారి అయితే రానన్న సూపర్ బైక్ అయితే కొనాల. రే సిమోన్, నువ్వు ఏంది సంగతి, బాగా డబ్బులు సంపాదిస్తున్నావు కదా. రే అట్లా కాసేపు పక్కకి వెళ్తావా, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ మాట్లాడుతున్నా. హాయ్ మేడం, మాకు వచ్చేసి కొన్ని ఇట్లాంటి బైక్ కాదు, రెడ్ కలర్ బైక్ అయితే కావాలా. సార్ ఇక్కడ ఉండేవి ఈ బైక్లే, మీకు కావాలంటే నెక్స్ట్ ఒక 1 మంత్ అవుతుంది, అప్పుడు వచ్చేసి కొనుక్కోండి. ఓయమ్మా, 1 మంత్ అంటే మనం అస్సలు ఆగం రాసించాను. వచ్చేసి ఇప్పుడే యాదో ఒక బైక్ అయితే తీసుకుపోదాం రా. మనం వచ్చేసేసి నాకు ఈ బైక్ అయితే నచ్చిందిరా, కానీ అక్కడ ముందర 82 అనేది కానీ బాగుంది, బట్ ఆ లెటర్స్ ఇంకా డిజైన్ బాగాలేదన్నమాట. రే షిన్చాన్, ఇక్కడ చూడరా, ఈ బైక్ ఎంత బాగుందో. ఇది నా ఫేవరెట్ కలర్ రా, గ్రే అండ్ బ్లాక్. అవును సార్ అన్న, నా ఫేవరెట్ కలర్ రెడ్, కానీ ఆ టైర్లో చూడగా రెడ్ ఎట్లా వస్తుందో. మనం వచ్చేసి ఈ బైక్ వచ్చేసి ఫాస్ట్ పోతుంది. ఓకే మేడం, ఒక్క నిమిషం ఆగండి, ఫోన్పే క్యాష్ అయితే వేస్తాను కదా. ఓకే మేడం, వచ్చింది కదా, ఈ బైక్ వేసుకుపోవచ్చా? తప్పకుండా సార్. ఈ లాస్ సెంటర్స్లోనే నాలాంటి బైక్ ఎవరితో లేదేమో. ఈ బైక్ అయితే సూపర్ అయితే ఉంది. వావ్, ఇన్ని రోజులకి నా కోరిక అయితే తీరింది. వావ్. ఎవరానవా పట్టి బుడంకాయ, నా దారి కట్టంగా వస్తావా, జరుగు. మేము జరగం, ఇది మా బైక్, మేము సెలెక్ట్ చేసుకుందాము. అన్న ఆ బైక్ నాదన్నా, నేను ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నా. మా జానన్న ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నాడు ఆ బైక్, తెలుసా? ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. ఎవరా వెళ్ళేది? నువ్వు వెళ్ళు. నేను కాదు, నేను బొద్ద నుంచి క్యూలో నిలబడి ఆ బైక్ కోసం వెతుకుతా ఉంటే నువ్వా? రే చెప్పిన మాటిని అడ్డం తేగండి, లేకపోతే గుడ్డ వెళ్ళిపోతా. నేను మళ్ళాసారి చెప్పండి రా. అడ్డు దిగు, గుద్ది పడేస్తా. నువ్వు చెప్పిన మాట ఇన్నే లెక్కలేవురా, నీకు గుద్దేలా. వావ్, ఇట్లాంటి బండి ఇక్కడ ఎవరితో పోయింది. కష్టపడి సెలెక్ట్ చేసుకున్న బండి వెళ్ళిపోయింది. రే షిన్చాన్, ఉన్నిలేరా ఇకర్రా, బండి చూద్దాం యాదా అన్న. రే నాకు దీంట్లో సెకండ్ నచ్చిన బండి ఏదంటే, ఉండదాను ఈరోజు మనం బండి కొనుక్కొని ఇంటికి పోతామంటావా? ఏమో,
తెలుదురా షిన్చాన్. సో రే షిన్చాన్, నాకు ఇక్కడ నచ్చిండే బైకు, దాని తర్వాత నాకు నెక్స్ట్ నచ్చిండే బైక్ ఇదేరా. ఈ బైక్ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. నా ఫేవరెట్ కలర్ బ్లాక్. రానన్నా బయట మనం ఇందాక చూసిన బైకే కాకపోతే కలర్ చేంజ్ అయింది. ఏంద్రా ఇంట పొట్టి ఉంది. ఆ బైక్ వద్దురా మనకి. ఓహో షిన్చాన్, ఇదేరా చెప్పినది, ఈ బైక్ కదా. ఓహో ఓకే, ఈ బైక్ అయితే ఇందాక మనం చూసిన బైక్ అనమాట. కాకపోతే కలర్ అయితే చేంజ్ అయింది. ఈ బైక్ కొనుక్కుందాం. ఏంటి ఆ బైక్ చూస్తున్నావయ్యా నువ్వు? ఈ బైక్ నాదే. నేను బాగా నుంచి కీలో నిలబడి తీసుకున్నా. నువ్వేమడయా అడ్డు తప్ప. నా బైక్ అదే కొట్టిన అనుకో. పక్కన బా. ఏంది సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఓయ్ అన్నా, ఈ బండి నాది, అక్కడ పెట్టేసిపో. నేను బాగా నుంచి కీలో నిలబడి బైక్ కొనుక్కుంటే నువ్వు కూడా పోయింది. ఉన్న బైక్ పోయింది జానన్న. ఇప్పుడు ఎలా? సరే జానన్న, జల్దీ లోపలికి అయితే పోదాంపా. మళ్ళీ ఉన్న బైకులు కానీ అందరు ఎత్తుకుపోతారేమో. జల్దీ పా. అరే అవును షిన్చాన్, జల్దీ. ఉన్న బైకులు ఎక్కడ పోయినాయో ఏమో. హలో మేడం, ఈ బైక్ వచ్చేసి నాది మేడం. నేను ఆల్రెడీ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను మేడం. ఈ బైక్ నాదన్నమాట. ఈ బైక్ నాది, పో ఇక్కడ నుంచి పో. బ్రో బైక్ కానీ నాది బ్రో. నేను సెకండ్ సెలెక్ట్ చేసుకున్నా బ్రో. కొద్దిగా అనుకో చూడరా, నా బైక్ అది. మేడం, ఈ బైక్ అయితే మేమైతే కొనుక్కున్నాము. కాకపోతే మేము సెలెక్ట్ చేసుకున్న 3 బైకులు ఎవడైతే కొనుక్కొని వెళ్ళాడు. నాకు ఈ బైక్ కావాలి. ఓకే సార్, మీరు వచ్చేసి ఒకసారి మా మేనేజర్ గారితో అయితే అడగండి. మా మేనేజర్ మీకు ఫ్రెండ్ కదా. ఓకే ఈ షాపే మన ఫ్రెండ్ది. ఎవరిది ఎందుకు, నా ఫ్రెండ్దే కదా. ఇప్పుడైతే అడుగుదాం. సిమోన్, మంచిగానే డబ్బులు సంపాదిస్తున్నావు కదా. అరే నేనేమంటే పొద్దున కొన్ని బైక్లు సెలెక్ట్ చేసుకున్నారా, అవన్నీ అయితే వేసుకువెళ్ళారు. ఇప్పుడు ఆ బైక్లోనే ఒక రెడ్ కలర్ అయితే తెప్పిస్తావా? ఆ బైక్ బాగుంటుందిరా. ఏందిరా పెద్ద బిల్డప్ చేస్తున్నావు? అయినా ఈ బైక్లన్నీ మీలాంటి పూర్ పీపుల్కి కాదు. నేను రిచ్ పీపుల్కి అమ్ముతాను ఏమనుకున్నావు? మీలాంటి వాళ్ళకైతే అమ్మండిరా. అవును, ఇంతకుముందేమో ఛాలెంజ్ చేసావు కదా, నేను పెద్ద బైక్ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తాను. నీ లెక్క కాదు, కార్ షోరూమ్ పెట్టుకొని బైక్ షోరూమ్ ఓపెన్ చేస్తాను చెప్పావు కదా. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఫస్ట్ ఓపెన్ చేశారో బైక్ షోరూమ్? రే ఆ రోజేమో ఊరికే అన్నా, నువ్వు నాకు మెంటల్ తెప్పిస్తున్నావు. ఇప్పుడు చూడరా సీమోన్ గుండు, ఇప్పుడు నేనే ఒక బైక్ షోరూమ్ పెట్టి నీ ముందర తెచ్చి నీకే రివర్స్ అయితే ఇస్తాను. నన్ను ఇప్పుడు ఏమేమి మాట్లాడినావో నాకంతా గుర్తుకొచ్చింది. కొన్ని చూడరా, నేను బైక్ షోరూమ్ ఓపెన్ చేయలేకపోతే నా పేరు జానే కాదురా. ఈరోజు రేపటికల్లా నా బైక్ షోరూమ్ ఓపెన్ చేసేస్తా. ఏమనుకున్నావు? పట్టతల సిమోన్, చూసుకోరా, కొత్త బైక్ షోరూమ్ ఓపెన్ చేయలేకపోతే నా పేరు జానే కాదు. నువ్వు ఓపెన్ చేస్తావు? అసలు నీకు షోరూమ్ అంటే తెలుసారా? షోరూమ్ స్మెల్లింగ్ తెలుసారా? పోరా ఇక్కడ నుంచి. రే సిమోన్, నువ్వు అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకున్నారా పట్టతలోడా? ఇప్పుడు చూడరా, నేను నీకన్నా పెద్ద షాప్ పెట్టి నీకు తిక్క కుదిరే లెక్క చేస్తాను రా పట్టతల సిమోన్. చూడరా రే, నా ఫ్రెండ్ అని 2 రోజులు గమ్మునున్నా, ఇప్పుడు
నువ్వు నా ఎనిమిది లెక్క అయిపోయినావు. ఇప్పుడు నుంచి చూడరా ఆట వేరేగుంటుంది. చూసాంలే పోరా ఫస్ట్ ఇక్కడ నుంచి. రే పట్టదల సిమోన్, ఒక షోరూమ్ ఓపెన్ చేసి నీ ముందరే ఓపెనింగ్ అని చేస్తాను రా. చూసాంలేరా వెళ్ళరా. ఏ పట్టదల సిమోన్గా నీ కుంజుడు ఏమి వాడు నాకు ఇంత మాట అంటాడా? వాని కుంజుడు. గాయస్ మనం అయితే షిన్చాన్ మనం వచ్చేసి బైక్ అయితే కొంటాం లేదు, మనం వచ్చేసేసి ఒక షోరూమ్ అయితే పెట్టిపోతున్నాం. అవునా జానా? షోరూమ్ పెట్టిపోతున్నామా? అవునరా షిన్చాన్, మనం వచ్చేసేసి బైక్ కాదు బైక్ షోరూమ్ అయితే పెట్టిపోతున్నాం రా. దీనికి ఐడియా వచ్చేసి మన లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఏమన్నా ఐడియాని అడుగుదాం. ఓకేనా? మన లెస్టర్ దగ్గర ఐడియా మొత్తం అడిగైతే మనమైతే ఒక షోరూమ్ అయితే పెట్టేద్దాం రక్షించా. ఒక కన్స్ట్రక్షన్ పిలిచి ఒక మంచి షోరూమ్ అయితే పెడదాం. ఇప్పుడైతే లెస్టర్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే పదం రక్షించా. ఓకే, హెల్మెట్ అయితే ఇక్కడ పడేద్దాం. లెస్టర్ 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 మై డియర్ ఫ్రెండ్. ధను మై డియర్ ఫ్రెండ్, ఏమైంది ధను? ఏం సహాయం కావాలా? అంటే అదేం లేదు లెస్టర్, నేను వచ్చేసి కొత్తగా ఒక షోరూమ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ సీమోన్ గాడు ఇప్పుడు నేను బైక్ కొందామని పోయింటే వాడు ఎక్కువ బిల్డప్ చేశాడు. వానికి ఆ కొవ్వు తొనక్కొట్టాలంటే వాడు ఏం పెట్టాడో దాంతోనే వాని కొవ్వు ఇరక్కొట్టాల. వాడు ఏం పెట్టాడో అదే మనం పెట్టి వాని కొవ్వు ఇరక్కొట్టాల. అవుంటాను. సారీ నీ పేరు జాన్ కదా? నా ఫ్రెండ్ పేరు కదా ధను, దానికి ధను అంటున్నాను. జాన్ మర్చిపోయినా, నీ పేరే మర్చిపోయినా. చూడు, నువ్వు ఎక్కువ మా ఇంటికి రావడం లేదు కదా జాన్. అవును లెస్టర్. ఓకే సారీ జాన్, దాన్ని పిలిచాను. కాకపోతే ఆ సీమన్ దగ్గరికి నేమని వెళ్ళాను రా. వాడైతేసి నాకి బండమ్మను ఇలాంటి 4 పీపుల్స్కి అని చెప్పారా. దానికి నాకు కోపం వచ్చి ఇన్వెస్టిగేషన్ మొత్తం అయితే తెలుసుకున్నాను. ఓకే రా లెస్టర్, ఎవరిని డీలర్గా పెట్టుకోవాలి? అసలు వాడు ఆ బైక్స్ ఎక్కడ తెప్పిస్తున్నారా? వాడు తెప్పించే బైక్లు అన్నీ సూపర్ బైక్ రా. దానికి ఒక డీలర్ ఉన్నాడు, ఆ డీలర్ నాకు కానీ తెలుసు. నువ్వు ఆ డీలర్ దగ్గర పోయి అయితే అడుగు, వాడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఓకేనా? నువ్వు కొత్తగా కేటీఎం అనే షోరూమ్ అయితే ఓపెన్ చేయరా. కేటీఎం అంటే మన లాస్ ఏంజల్స్లో అసలు రాలేదు కాబట్టి బాగా అయితే అమ్ముడైతే పోతాయి అన్నమాట. కేటీఎం షోరూమ్ అయితే ఓపెన్ చేయి, మనము తర్వాత చూసుకున్నాం. కేటీఎంలో న్యూ మోడల్ అయితే తెచ్చుకోద్దురా, ఓన్లీ ఓల్డ్ ఆర్సీ తెచ్చుకో, అది మాత్రం సూపర్ ఉంటుందిరా. అవునరా, కేటీఎంకి బ్యాడ్ పేరు వచ్చింది కదా లెస్టర్. అంటే వాడు న్యూ ఆర్సీని అట్లా చేశారా. నువ్వు పాత ఆర్సీ, కేటీఎం డ్యూక్, ఇంకా అది ఏదో ఉంది కదా మౌంటైన్ ఎక్కే బైక్, ఆ 3 బైకులు అయితే తెప్పిరా, సూపర్గా అయితే ఉంటాయిరా. నీకు ఆ డీలర్ ఒక లొకేషన్ అంతా అయితే పెడతాను, వెళ్ళైతే ఆ డీలర్ని కలిసి దాని దగ్గర నీ విషయాలు అయితే తెలుసుకోరా. కేటీఎం పెట్టరా, సూపర్. మన లాస్ ఏంజల్స్లో ఎక్కువ మందికి కేటీఎం బైక్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఓకే లెస్టర్. దోరా, నీ కిందాక ఒకటి చెప్పాను కదా, అది కొండలెక్కే బైక్, ఆ బైక్ పేరు అడ్వెంచర్ బైక్ రా. ఆ బైక్ అయితే కొనుక్కో. ఆ బైక్ కేటీఎం డ్యూక్, కేటీఎం ఆర్సీ ఓల్డ్ మోడల్ తీసుకో. ఓల్డ్ మోడల్ అయితే పేదలుగా కొనేకుంటుంది, ఈజీగా అయితే ఉంటుంది, మంచి బైక్. అక్కడ వెళ్ళైతే కొను. ఓకే లెస్టర్. అరే షిన్చాన్, చూసావు కదా, మనకు వచ్చేసేసి లెస్టర్ అయితే ఐడియా అయితే ఇచ్చేస్తారా. ఇప్పుడు మనము తన లొకేషన్ పెట్టిన డీలర్ దగ్గరికి అయితే వెళ్దాం.
వెళ్ళి ఆయన దగ్గర బైక్స్ అయితే తెమ్మని అయితే చెప్దాం. ఓకేనా? ఆ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఆయన ఎక్కడున్నాడు డీలర్ కాదు, ఇక్కడే బయట అయితే ఉన్నారా. నాకు తెలిసి ఆ సెంటర్ ఉన్న వారేమో ఆయనేమోరా డీలర్. ఓకే, ఆయన దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మనము షిన్చాన్. హాయ్ సార్, ఐ యామ్ జాన్. హలో, ఏమైంది బాబు? అంటే సార్, నాకు వచ్చేసి ఒక న్యూగా కేటీఎం షోరూమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కాస్త పక్కనకి వస్తారా? ఎస్ సార్, మీకు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అన్నమాట సార్. ఎస్ సార్, నాకు కానీ ఇదే కావాలా సార్. నాకు గిరాకీ అయితే చిక్కటం లేదు, మీరైతే ఇచ్చేస్తారు. సో సార్, మేమైతే కొత్త అయితే కేటీఎం అనే షోరూమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆ షోరూమ్కి బైక్స్ అయితే కావాలి. మాకి మీరే కావాలి. ఆ బైక్స్ అన్నీ మీరైతే మాకి రేపే అయితే పంపించండి. ఓకేనా? ఓకే సార్. ఓకే డీలర్ గారు, ఖచ్చితంగా అయితే రేపటికల్లా కేటీఎం డ్యూక్, కేటీఎం ఆర్సీ ఓల్డ్ మోడల్ అయితే చెప్పింది సార్. ఎందుకంటే న్యూ మోడల్ అయితే అంత బాగుండదు. ఓల్డ్ ఆర్సీ అయితే చెప్పింది. ఇంకా అడ్వెంచర్ బైక్ కానీ తెప్పియండి సార్. ఓకే సార్, ఖచ్చితంగా రేపటికల్లా మీ ఇంటి దగ్గర అయితే ఆ 2 వ్యాన్లు అయితే ఉంటాయి. ఓకే సార్. అలాగే మీరు సార్, మేము షోరూమ్ ఎలాంటివి పెట్టుకోవాలో మీకు కాస్త తెలుస్తుందా సార్? మీకు షోరూమ్ అయితే కాస్త పెద్దగా అయితే ఉండాలి సార్. అట్లయితేనే కేటీఎం వాళ్ళైతే మీ ఛానల్ని ఫుల్ టాప్కి అయితే తీసుకువెళ్తారు. ఎందుకంటే కేటీఎం లాంటి బైకులకి పెద్ద ప్లేస్ అయితే కావాలి. దానికోసం మీరు మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడైతే పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. రే షిన్చాన్, ఇక్కడ అవునేంద్రా ఇంతసేపు అక్కడ ఏం మాట్లాడలేదు? ఏందో లేచానన్నా, చెల్లి వెళ్ళ. అక్కడ పెద్దోళ్ళతో మాట్లాడుతున్నావు అని గమ్మని ఉన్నాను. పద వెళ్దాం. ఓకే జానన్నా, ఇప్పుడు వచ్చేసి మనం ఒక కన్స్ట్రక్టర్ని అయితే వెతకాలన్నమాట. జానన్న, మనం వెతకేది అవసరంలే. ఒక కన్స్ట్రక్టర్ అయితే నాకు తెలుసు. ఆయన మా ఫ్రెండ్ వాళ్ళకి బిల్డింగ్ కేవలం 1 డేలో అయితే కట్టేశాడు. ఉండరా, ఫస్ట్ బ్యాంకుకి వద్దాము. నువ్వు అప్పుడే అంతవరకు వెళ్ళిపోతున్నావు. సారీ జానన్న, ఇంకా చాలా ఉంది చెప్తాను. ఫస్ట్ బైక్లో పోదామా? రా పోదాం. పోతా చెప్తాను ఒకటే. ఏందో నేను కానీ వింటాను, చెప్పురా. అంటే జానన్న, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఒక కన్స్ట్రక్షన్ అయితే కట్టాడు. ఆయన జస్ట్ 1 డేలో అయితే ఫినిష్డ్ అయితే చేసేసాడు జానన్న. వెరీ గుడ్ రా, సూపర్. ఇంత చిన్న వయసులో నువ్వు అవన్నీ తెలుసుకున్నందుకు నీకు హ్యాండ్స్ ఆఫ్ రా, సూపర్ రా షిన్చాన్. ఉండు, లోపల ఉన్నారు లేదా చూద్దాము. ఇప్పుడు వచ్చేసి అయితే వెళ్దాము. కన్స్ట్రక్టర్ గారు ఉన్నారో లేదో. చూరా షిన్చాన్, కన్స్ట్రక్టర్ గారి కార్ అయితే ఉందన్నమాట రా షిన్చాన్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ గారు చిక్కారా, అక్కడైతే ఉన్నారనమాట కన్స్ట్రక్షన్ గారు. హలో సార్, మీ గురించి అయితే విని ఇక్కడ వరకు అయితే వచ్చాం. హలో బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్ సార్, మీ గురించి అయితే విని అయితే ఇంత దూరం అయితే వచ్చాం సార్. మాకు వచ్చేసి ఒక బైక్ షోరూమ్ అయితే కట్టాలా, అది కానీ కేటీఎం బైక్ షోరూమ్ అయితే కట్టాలా సార్. దానికోసము ఒక పెద్దగా అయితే కట్టాలనుకుంటున్నాము సార్. సైడ్కి వస్తారా?
ఎస్ చెప్పండి. సో సార్ ఒక కేటీఎం షోరూమ్ అయితే బాగా అదిరిపోయేలాగైతే 1 డేలో ఫినిష్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ గురించి అయితే విని ఫుల్ దూరం నుంచి అయితే ఇక్కడికైతే వచ్చాము దానికి అనమాట. మీరు కట్టగలరా 1 డేలో? ఓకే ఓకే. ఇప్పుడు నేను దాన్ని కట్టాలంటే ఇప్పుడు మిడి దాకా వచ్చేసి ప్లేస్ ఎట్లుంది అది ఇది మొత్తం అయితే చెక్ చేయాలి. నేను రావచ్చా? ఎస్ సార్ రావచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ప్లేస్ ఎట్లుందో అవన్నీ అయితే చూద్దాం. రా బ్రో వెళ్దాం. నువ్వు నేను నా కారులో పోదాం. మనము నా కారులో అయితే పోదాం. జానన్న మీరిద్దరు కారులో వెళ్ళిపోండి, నేను బైక్ వేసుకొని వస్తాను. షిన్చాన్ నేను కానీ అదే చెప్దాం అనుకున్నా. వేసుకొని వచ్చేయి. ఓకే జానన్న. ఓకే సార్. మా ఇల్లు అయితే ఇక్కడే కాస్త దూరం అయితే ఉంది. మా షోరూమ్కి అయితే ఫుల్ అయితే అదిరిపోలు అనమాట. షోరూము 1 డేలో అయితే కట్టగలరా సార్? ఈజీ బ్రో, కట్టగలను. సో సార్ ఇక్కడ వచ్చి ఆపండి. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ కానీ లేదు సార్ అంతగా. ఏం పర్వాలేదు, ఫస్ట్ నన్ను ఇల్లు మొత్తం చెక్ చేయండి. సో సార్ నేనేమనుకున్నానంటే ఇక్కడ వచ్చేసి పైన అయితే ఒక ఫ్లోర్లో ఆ కేటీఎం షోరూమ్ అయితే కడదాం అనుకున్నాం. లేకపోతే ఇక్కడ నా గ్యారేజ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పెడదాం అనుకున్నాం. కానీ బైక్స్ అయితే ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడైతే పెట్టలేదు. అవును బ్రో, ఇంకా చిన్న చిన్న ప్లేస్లో అయితే పెట్టలేదు, ఇక్కడ కానీ పెట్టలేదు. మిండి బ్యాక్ సైడ్ ఏమన్నా ప్లేస్ ఉందా? ఉంది సార్. అక్కడైతే ట్రై చేద్దాం ఒకసారి కట్టగలం. కానీ సార్ అక్కడైతే కాస్త కొండలక్క అయితే ఉందన్నమాట సార్. నా హౌస్ అయితే కొండ మీద అయితే ఉంది సార్. అక్కడ కట్టగలమో లేదో అని నా టెన్షన్ అనమాట. ఏం పర్వాలేదు, మీరు ఫస్ట్ ఆ ప్లేస్ చూపించండి, నేను చూస్తాను కట్టేకి రాదా లేదా. మీరేం దిగులు పడకండి మిస్టర్ జాన్. ఓకే వావ్ మిస్టర్ జాన్, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు చూడండి ఎంత మంచి ప్లేస్ ఉందో. ఇక్కడైతే మీ షోరూమ్ అయితే భలే పెద్దకైతే కట్టుకోవచ్చు. కానీ సార్ మనం వచ్చేసి బైక్స్ ఎట్లా తీసుకువెళ్ళాలో నాకైతే అర్థం కావటం లేదు. ఏం పర్వాలేదు, అలాగైతే 1 డేలో మేము వచ్చేసి బైక్స్ తీసుకుపోయే లెక్క ఈజీగా ఉండే లెక్క అయితే కడతాము. మీరు ఏం దిగులు పడకండి. ఓకే సార్. కానీ నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొండలకు ఉంది కదా, అదే భయం అవుతుంది. నీకేం కాదు, నేను చేసి చూపిస్తాను. మీకు కానీ నచ్చలేదంటే మీరు నాకు డబ్బులు కానీ ఇవ్వద్దు. నేను 1 డేలో ఫినిష్ చేస్తాను, మీరు నాకు డబ్బులు కానీ ఇవ్వద్దు. ఓకేనా సార్? అలానే కాదు, మీ గురించి తెలిసి వచ్చాం, కానీ ఇక్కడ కొండ ఉంది కాబట్టి అది నమ్మలేకపోతున్నాంగా సార్. ఓకే, మీరు భ్రమపడుతున్నారు. ఇది వచ్చేసి ఈజీగా అయితే కట్టేయచ్చు. మీకు గనక నచ్చలేదంటే డబ్బులు కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మీరు నేను షోరూమ్ని ఎలా కట్టారో చూసినాక ఆ తర్వాత అయితే డబ్బులు అయితే ఇవ్వండి. ఓకేనా? ఓకే సార్. నాకైతే ఇంకా నమ్మబుద్ధి అయితే కావటం లేదు. ఇంకా మీ సాహసాల గురించి మాకు తెలుసు కాబట్టి ఇంకా నమ్ముతున్నాను. ఓకే సార్. మీరు డబ్బు ఇచ్చేస్తాను. రేపు పొద్దున కల్లా ఉండాలి సార్ షోరూమ్. ఓకే తప్పకుండా. బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, మనం వచ్చేసి షోరూమ్ కట్టబోతున్నాం. రే షిన్చాన్. సరేనా, షోరూమ్ ఎట్లా బాగుందా? కడుతున్నారా? ఎలా కడుతున్నారు? గాయ్స్ వావ్ సూపర్. నేను వాళ్ళు ఎలా కడతారో నేను ఫుల్ అయితే భయపడినాను. కానీ మన షోరూమ్ అయితే అద్దిరిపోయిందనమాట.
మీరు చూసారనుకో షాక్ అయితే అయిపోతారు. సో గాయస్ ఇక్కడ చూసారా కేటీఎం ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇట్లా లోపలికి ఎంటర్ అయినామనుకో ఇటుపక్క డోర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ అయితే తెలుసుకుంటుంది అనమాట. మనమైతే ఇలా వెళ్ళామనుకో ఇక్కడ వచ్చేసి కింద అయితే ఓపెన్ ప్లేస్ అనమాట. ఫుల్ పెద్దగా మీరు చూసినట్లయితే చూడండి ఎంత ఎంత ప్లేస్ అయితే ఉందో. సో ఎంత ప్లేస్ అయితే ఉందో చూడండి గాయ్స్ మీరైతే. సో ఇక్కడ చూసారంటే సో మనం వచ్చేసి ఇట్లా ఆ జార్బండ్ అయితే ఎక్కామంటే పైన కానీ చూడొచ్చు ఓపెన్ ప్లేస్ ఎంత ఉంటుందో. దీనికి ఈ షోరూమ్కి అయితే స్పెషల్ ఏమిటంటే దీనికి ఒక బటన్ అయితే ఉంటుంది కదా. ఆ బటన్ని ఒత్తామనుకో చాలు చుట్టూ మొత్తం గ్లాసెస్ అయితే వచ్చేస్తాయి. ఉండండి ఒకసారి ఫోన్ చేస్తున్న డీలర్. హలో డీలర్ గారు, వచ్చేసాయి మనకి 8 బైక్స్ అండి. సార్ సారీ సార్, మీ బైక్స్ ఇప్పుడు మీరే కాపాడుకోవాలి. కొంతమంది ఏరోప్లేన్ దొంగలు అదే మార్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే మన బైక్స్ అయితే ఎత్తుకొని అయితే వెళ్ళిపోయారు. ఆ బైక్స్ని అయితే మీరే కాపాడుకోవాలి. ఓకేనా సార్? మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే పంపిస్తాను. జల్దీ వెళ్ళండి, మళ్ళా వాళ్ళు ఎవరికన్నా అమ్మేస్తారేమో. ఓకేనా సార్? హలో సార్ మీరు ఏమంటారు నాకు అర్థం కావటం లేదు సార్. మన బైక్స్ ఆ దొంగలు ఎత్తుకుపోయారు. అయ్యో కట్ చేశాడే. సర్లే డీటెయిల్స్ అవన్నీ పెట్టాలంటున్నాడు కదా. ఉండండి బైక్లో అయితే వెళ్ళిపోదాము. వాడు ఎవడైనా సరే నా గంతో షూట్ చేసి పడేస్తా. జానన్నా నేను కూడా వస్తాను. నేను వదిలేసించాను, అది ముందే అడవి. జానన్నా నీతో పాటు ఇంకా ఎవరైనా తీసుకువెళ్తారన్నా. ఒంటరిగా అయితే అవసరం అయితే వెళ్ళొద్దు అన్నా. ఇంకా నీతో పాటు ఎవరినైనా కానీ తీసుకుపోవచ్చారన్నా. ఓకేనా? ఓకే రాసించాను, ఖచ్చితంగా ఎవరినో ఒకరిని తీసుకుపోతాను. ఎవరినో ఒకరు ఎందుకురా, మన ట్రెవర్నే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఓకేరా బాయ్ రాసించాన్, ఎటు వెళ్ళకు, ఇక్కడే ఉండు. నేను పోయి మన ట్రక్స్తో అయితే వచ్చేస్తాను రాసించాన్. అసలు నాకైతే ఇంకా నమ్మబుద్ధి అయితే కట్టం లేదు. అయినా మన బైక్స్ ఆ ఏరోప్లేన్ దొంగలు ఎలా చోరీ చేస్తారో అర్థం కావటం లేదు. అదే గాయస్ వాళ్ళు మార్క్స్ వేసుకొని ఉంటారే, వాళ్ళు ఇలా దొంగతనం చేస్తారు అయితే నాకు వచ్చి అస్సలు అర్థమే కావటం లేదు. మన డ్రైవర్కి అయితే ఫోన్ చేసి చెప్దాం. ఓకేనా? మన డ్రైవర్ అయితే వస్తాడు. సో గాయస్ డ్రైవర్కి అయితే ఫోన్. హలో డ్రైవర్, మనం అయితే కొత్తగా ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నాం డ్రైవర్. అది రేపే ఓపెన్ చేస్తున్నాం. మన బైక్స్ అయితే ఎవడో చోరీ అయితే చేశాడు డ్రైవర్. దానికైతేసి నువ్వైతే మీ ఇంటి బయట గన్ అయితే పట్టుకొని ఉండు, నేను జల్ది అయితే వచ్చేస్తాను. ఏంది బ్రో చెప్పటం లేదు? ఏమి షోరూమ్ ఓపెన్ చేస్తాను చెప్పటం లేదు? నాకు ఒక మాట చెప్పు. అంటే మీకు రేపు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. చూసి ఇలా అయిపోయింది. డ్రైవర్ డ్రైవర్ ప్లీజ్, మన బైక్ దొంగతనం చేయడం నేను ఎందుకు రాను, వస్తానులే. డ్రైవర్ అయితే ఇక్కడ ఉన్నాడు. సారీ డ్రైవర్. అసలు కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన బైక్స్ ఎవడో ఎత్తుకుపోయాడా? ఎవరు వారి ఇంటికి వాడి ఈ గంతో షూట్ చేసి పడేస్తా. వెళ్దాం పా జాన్. అయినా మన బైక్ దొంగతనం చేసేకి వాళ్ళకి ఎలా ధైర్యం వచ్చింది? వాని పుచ్చకాయలు ఎవరైతే లేపేశారో వాళ్ళ పుచ్చకాయలు గంతో వాళ్ళ తలలు పుచ్చకాయలు లేపడేసి నన్ను లేపడేస్తా. చూసుకో ఈ గన్నుతో. వానికైతే ఈరోజు సావేమో దొంగతనం చేసిన వాళ్ళకి. సరే డ్రైవర్ మనం అయితే వెళ్దాం పద. మన బైక్ ఎవరు దొంగతనం చేశాడో వాని కొంది చూడు నా చేతుల్లో. నాకొచ్చే కోపానికి వాళ్ళని ఇప్పుడే వేసి పడేయాలనిపిస్తుంది.
సో ట్రెవర్ లొకేషన్ అయితే ఇక్కడైతే వచ్చింది, ఈ దట్టమైన అడవిలో. ఇక్కడ వచ్చేసి ఒక ఫామ్ అయితే ఉంది. అయినా ఫామ్ దగ్గర ఎందుకుంటారు, ఫామ్ దగ్గర అసలు ట్రెవర్ అక్కడేమో కంటైనర్ వ్యాన్ అయితే బాగా అయితే కనిపిస్తుంది. అక్కడే ఉన్న ట్రెవర్, దిగు ఏం బండ్లో కూర్చున్నావు, దిగు ట్రెవర్. వాళ్ళు మనం చూసారనుకో చంపేస్తారు. రే ఏంద్రా నువ్వు ఇలా ఉంటే, ఓ పిచ్చోడివే. అయినా మన బైక్లో వాళ్ళు దొంగలిచ్చారు, మనమే వాళ్ళ బైక్లో దొంగలిచ్చాక రాలేదు. రా ధైర్యంగా పోదాం. రా ట్రెవర్, అక్కడ పోయి అయితే దాక్కరుద్దాము. ఓకేనా, ఇక్కడైతే దాక్కొనైతే ఉందాము. హాయ్. సో సార్ మేమైతే ఇది వచ్చేసి 50 crore అయితే అమ్మాలనుకుంటున్నాం. కాకపోతే 50 crore అయితే మాకు సరిపోదు, 75 crore అయితే అమ్మేస్తాం, తీసుకోండి. ఏంద్రా డీలింగ్ ఇస్తున్నారా? వీళ్ళకైతే డీలింగ్ ఇస్తున్నారా వీళ్ళు? డీలింగ్ ఇస్తున్నారా వీళ్ళు? ట్రెవర్ వాని పుచ్చగా లేపే ట్రెవర్. మనవి వాళ్ళు లేపేస్తారా? వాడిని చూడు. మన ట్రెవర్తో అయితే అనుభవం అయితే బాగుంది. రే అక్కడ ముందర ఎవరో ఉన్నాడు చూడు. రే అక్కడ వాడి వెనకాల ఎవరో ఉన్నాడు చూడు జాన్. వాడు వెనకాల నుంచి దద్దమ్మలకైతే దాక్కొని అయితే వేస్తున్నాడు. ఎల్లుకు బండి వానికేసి అదే. ఓకే జాన్, మనం వచ్చేసి వెళ్ళిపోతాంపా. ట్రెవర్ గుడ్ జాబ్ అనమాట, నీది నాది. ఇప్పుడైతే మనం ఇంతమందిని ఒక్కసారి చంపేసామా? వావ్ సూపర్. మనమిద్దరం చేయలు కలిసినాం అనుకో, సూపర్ ఫాస్ట్ రా ట్రెవర్. సో మనం వచ్చేసి ఈ వ్యాన్లో అయితే వేసుకుపోతాము. సో వీడికి ఏమో అమ్ముతా ఉండేది, వీళ్ళందరూ ఆ మార్క్స్ వేసుకొని వచ్చేవాళ్ళు. అవును ట్రెవర్, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఒక రేస్ అయితే పెట్టుకుందాం. ఎవడు మన షోరూమ్ దగ్గరికి ఫస్ట్ అయితే తీసుకువెళ్తాడు వాళ్ళే విన్నారు. ఇట్లాంటి దాంట్లో అంటే మనమే బస్సు ఫస్ట్. రా ఆల్రెడీ నేను ఎక్కిపోతున్నాను, నువ్వు ఇంకా ఎక్కుకోకుండా చూస్తున్నావు. నేను వెళ్ళిపోతున్నాను, వచ్చే. గాయస్ నేనైతే వాని దగ్గర అయితే అబద్ధం అయితే చెప్పాను, ఎందుకంటే వాడు మెల్లగా డ్రైవ్ చేస్తాడు, వాడికి ఫాస్ట్ డ్రైవ్ చేసేకి వచ్చినా కానీ. ఉండు ట్రెవర్, నేను కానీ వస్తున్నాను. ఏమి ఆగిపోయావు? రా నేను వెళ్ళిపోతున్నాను. చూడు నేను నీకన్నా ఫస్ట్ వెళ్ళిపోతా. జాన్ చూసుకుందామా, పదా. ఓకే రా ట్రెవర్. సో ట్రెవర్ అయితే మెల్లిగైతే పోతాడు. వీని దగ్గర ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నా కానీ మెల్లిగైతే పోతాడు. దానికోసం ఇలా అయితే చేస్తాను అనమాట గాయస్. ట్రెవర్ కన్నా ముందు అయితే వచ్చేసామన్నమాట మనము. ఓనో చూసావా, నేనే ఫస్ట్, ఏమనుకున్నావు? ఓనో ట్రెవరే ఫస్ట్ అయితే వచ్చేసాడనమాట గాయస్. ఓకే ఏం పర్వాలేదు, వాడు గెలిస్తే నాకెందుకు కోపం, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ట్రెవర్. సో ట్రెవర్ ఇది వచ్చేసి మన కేటీఎం షోరూమ్. ఇట్లా ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా లోపలికి వచ్చామంటే ముందర వచ్చేసి ఫ్యూ మూమెంట్స్ లేటర్. సో గాయ్స్ అందరికైతే గుడ్ ఈవినింగ్. మనమైతే మన బైక్స్ అయితే ఇక్కడ వచ్చేసి బాగా అయితే ఫిట్ అయితే చేసేసాము. మీకు గనక ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. సో గాయస్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి కేటీఎం డ్యూక్ అయితే ఉందన్నమాట. కేటీఎం డ్యూక్, అన్ని కేటీఎం డ్యూక్. ఈ బైక్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది, లుక్ అయితే వావ్. బైక్స్ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. ఇటుపక్క చూసారంటే అది లెస్టర్ చెప్పాడు కదా మనకి ఏం బైక్, అడ్వెంచర్ బైక్ అయితే. ఇది వచ్చేసి కేటీఎం ఆర్సీ ఓల్డ్ అనమాట. సో
ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి వెళ్తున్నాం అనమాట. కింద ఫ్లోర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి అడ్వెంచర్ బైక్స్ అయితే పెట్టామన్నమాట. ఈ అడ్వెంచర్ బైక్స్ చూడండి గాయ్స్ ఎలా ఉందో. ఇది కానైతే చాలా మంది అయితే కొనుక్కుంటారనమాట. ఇక్కడ చూసినట్లయితే ట్రెవర్ అండ్ చిన్చాన్ అయితే అక్కడ వచ్చి మనం వచ్చి 2 బైక్లు అయితే పెట్టాము. ఆ బైక్స్ అయితే చూస్తున్నారు. ఇది వచ్చేసి అడ్వెంచర్ బైక్, ఆ తర్వాత డ్యూక్. ఇక్కడ వచ్చేసి KTM RC ఓల్డ్, ఇంకా KTM RC ఓల్డ్, డ్యూక్, ఇంకా అడ్వెంచర్ బైక్ ఇట్లయితే పెట్టేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 2 అయితే KTM RC ఓల్డ్ అయితే పెట్టామన్నమాట. KTM RC ఓల్డ్ అయితే సూపర్గా అయితే ఉంది. న్యూ అయితే అంత బాగా ఏం లేదు అనమాట. దానికోసం ఓల్డ్ అయితే తెచ్చామన్నమాట. సో గాయస్, ఇది ఇవాళ ఎపిసోడ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సెకండ్ పార్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వెంటనే అయితే పెట్టేద్దాం. బాయ్. మనం మళ్ళా సెకండ్ పార్ట్లో అయితే కలుసుకుందాం. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా కామెంట్ కనిపెట్టండి. బాయ్.